హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ మనం ఒక సూపర్ హిట్ కాంబినేషన్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. అది కొబ్బరి పాలన్నం అండ్ చికెన్ గ్రేవీ కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామందికి తెలిసి ఉంటుంది ఇది సూపర్ హిట్ కాంబినేషన్ అని. టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని స్పైసెస్ అన్నీ వేసేసుకొని, అలాగే నేనైతే కొన్ని బాదము, జీడిపప్పు, అలాగే కొంచెం గసగసాలు వేసుకున్నాను. అలాగే కొబ్బరి కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని బాగా మెత్తగా ఇలా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను 1/2 kg చికెన్ ఇది నీట్గా కడిగేసుకొని, ఇప్పుడు ఇందులో సాల్టు, ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఒక మినిమం టైం ఉంటే 1 అవర్, లేకపోతే ఒక 1/2 అవర్ అయినా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అసలు వ్యూస్ వస్తున్నాయి కానీ అసలు సబ్స్క్రైబ్ అసలు ఎవరు చేసుకోవట్లేదు అండి. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కారం, ఉప్పు అవన్నీ మీకు టేస్ట్కి తగ్గంత అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మొత్తం ఇలా కలిపేసుకొని నేనైతే 1/2 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడైతే రైస్కి అయితే ప్రిపేర్ చేసుకున్నాము. నేనైతే ప్రెషర్ కుక్కర్లో చేసేసుకుంటున్నాను. ఒక విజిల్కి మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను, అలాగే కొంచెం బటర్ వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. ఇది కావాలంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు, వద్దన్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు ఇందులో స్పైసెస్ అన్నీ వేసేసుకొని, అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోండి, మధ్య మధ్యలో తింటున్నప్పుడు బాగుంటుంది కదా. వేసేసుకొని ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోండి. నిజంగా చాలా బాగుంటుంది. అసలు చాలా రోజుల తర్వాత ఫెస్టివల్ అని చెప్పేసి నేను ప్రిపేర్ చేశాను. అసలు తింటుంటే మాటలు ఉండవు, టేస్ట్ ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మాట్లాడవు, అంత టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి పచ్చిమిర్చి, ఆనియన్ కూడా ఫ్రై అయిపోయాక నేనైతే ఇందులో టమోటో వేసుకున్నాను. మీకు వద్దంటే స్కిప్ చేసాను, చాలామంది వేరు, నేను వేసుకున్నాను. టమోటో చిన్న సైజు టమోటాలు అయితే వేసుకున్నాను. వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి వాసన పోయే వరకు లైట్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి. లేకపోతే అల్లం వెల్లుల్లి వాసన అలానే ఉంటే రైస్ అంతా టేస్ట్ ఉండదు. నేను ఆల్రెడీ బాస్మతి రైస్ని నానబెట్టేసుకున్నాను, ఒక 2 గ్లాసెస్ వేసేసుకొని ఇందులో మొత్తం అంతా ఈ అల్లం వెల్లుల్లి మొత్తం ఈ ఫ్లేవర్స్ అంతా కూడా రైస్కి పట్టేలాగా కాసేపు అలా ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఇప్పుడు ఇది కొబ్బరి పాలండి. నేను 2 గ్లాసు రైస్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకున్నాను. మరీ ఎక్కువ పోసుకోకండి, రైస్ మరీ ఎక్కువ ఉడికిపోతుంది. 2 గ్లాసెస్కి 3 గ్లాస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా మనకు రైస్ అనేది రెడీ అయిపోతుంది. వేసేసుకొని ఉప్పు అది ఇక్కడే చెక్ చేసేసుకొని వేసుకోండి. నాకు సరిపోయింది కాబట్టి నేను వేసుకోలేదు. అలాగే నా దగ్గర పుదీనా లేదు, కొత్తిమీర మాత్రం వేసేసుకొని ఒక 1 విజిల్ పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇలా చికెన్ కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటాయి. తినేటప్పుడు ఆ గ్రేవీ కూడా మంచి స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిపోయాక చిన్నగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా టమోటాలు సరిపోతాయి వేసేసుకొని, టమోటో కూడా బాగా మగ్గిపోయాక మనం ముందుగా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఒక 1/2 అవర్ పెట్టేసుకున్నాను నేను, నాకు టైం కుదరలేదు. వేసేసుకొని ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఖచ్చితంగా మసాలా అంతా కూడా బాగా మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా మనం ఫ్రై చేసుకుంటే, నేను ఇప్పుడు వాటర్ ఏం వేసుకోలేదు, వాటర్ వేసుకోకుండానే ఇలా ఫ్రై చేసుకున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇలా ఆయిల్ పైకి తేలేందుకు కంపల్సరీ దీని అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా వరకు చికెన్ మొత్తం బాగా మగ్గిపోయి పర్ఫెక్ట్గా మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. నేనైతే ఇలా కొత్తిమీర వేసేసుకొని ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేసాం. ఇటుపక్క అయితే మనకు రైస్ కూడా రెడీ అయిపోయింది. ఒక 1 విజిల్ వరకు పెట్టేసుకున్నాను, సరిపోతుంది, 1 విజిల్ కరెక్ట్గా సరిపోతుంది. రైసు కర్రీ 2 రెడీ అయిపోయాయి. ఇప్పుడు వేడివేడిగా కొబ్బరి అన్నం, అలాగే చికెన్ కర్రీ. అసలు ఎంతమంది మీ ఫేవరెట్టో నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.